ఏమన్నా ఒక 50 లక్షలు అయితే నాకు వచ్చినాయి. మా ఆయన అవి ఉన్నా గానీ తాగేకి అన్ని చేస్తాడు తిరిగి. ఏడన్నా స్థలం కొందామని ఉన్నానన్న పిల్లలకి. ఇంకేం నీకు అంత డబ్బులు వచ్చి నీకేముంది మన తెలిసి ఉన్నారు అక్కడ పదాం పిలిచిపోయి నీకు ఇప్పిస్తాను మంచివి ఉన్నారమ్మా. సరే బా ఏముంది చూడు పవన్, అట్లే నల్లగా ఎర్రగా మట్టి, ఈ పట్టిలో ఏం పెట్టినా కూడా పంటలు అట్లా ఇరగగాస్తాయి. అవును శిక్ష, బంగారా కట్టుంది. ఎవరో కానీ కొనేవాళ్ళు అదృష్టవంతులప్ప. అవును, ఎవరికి రాసి పెట్టిందో ఈ భూమి, ఎవరికి లేదో. అన్న వస్తాడు తెలిసామన్నా రా రా మనల్ని వింటూ మన శిక్షణ పవన్ అని పవన్ మన ఆయనే భూమి వాళ్ళ 50 లక్షలు లెక్క వచ్చింది. మంచి భూమి ఒకటి ఇప్పియండి అమ్మే ఉంటే. ఏందన్నా స్థలం కావాలా? కాదు, 50 లక్షలకి అమ్మ స్థలం కొనడానికి వచ్చింది. అమ్మేద్దాంలే ఇదే. అయ్యో ఆ అక్కకి చూస్తా అంటే మా అక్క గుర్తుకొస్తుంది. ఎవరిదో స్థలం ఎందుకు, నాదే, పంట బాగా పంట భూమి అమ్ముతాను నా అక్క కోసము, తీసుకోమనండి ఇచ్చేస్తాం మేము. ఎంత త్యాగం చేస్తానన్నా, ఏందన్నా అంత మంచి భూమి అట్లా అమ్ముతాను? 50 లక్షలు చీపుగా అమ్ముతాను. ఇంకోటి తెలుసా, మొన్ననే అక్క ఇడ నా సర్వే చేసి రాయి నాటిపోయినారు. ఆడ రింగ్ రోడ్డు వస్తుందంట. ఆ రింగ్ రోడ్డు హైవేలో డాబా అయినా పెట్టుకోవచ్చా అక్క? అది చెప్పు, ఎయిర్పోర్ట్ వచ్చేది. అవునన్నా, ఎయిర్పోర్ట్ వస్తుంది మన అనంతపూర్కి, అది తెలుసా మీకు? ఈడే మ్యాప్ గీసిపోయిండేది. ఇంత తక్కువ రేటుకి అమ్ముతాను అనుకోలేదన్నా. పోనీ వాళ్ళ ఇష్టం, చూడనక్క మీ ఇష్టం. ఇంకా ఆ అక్కని చూస్తా అంటే మా అక్క గుర్తుకొస్తుంది. సెంటిమెంట్ ఒకటి నీకు నిజంగా ఇది పాడు రోగం నీకు ఇది. సర్లే వాళ్ళు 50 అంటున్నారు. ఇస్త్రీ మిస్త్రీ చెట్టు పెరుగుతుంది అట్ట ఇట్లా భూమి బాగుంది అది భారీ చెప్తున్నారు. వాళ్ళు అన్ని మాటలు చెప్తున్నారన్నా, ఏది వాస్తవం ఏంది లేదో కొంచెం కనుక్కొని ఒక రేటు కుదిరిచ్చన్నా. అందుకోసం నేను పోయి వాళ్ళతో పోయి ఫస్ట్ మాట్లాడి వస్తా, ఏం జరుగుతుంది ఏం కదా, లాస్ట్ కన్ఫర్మ్ ఎంత, లాస్ట్ ఎంత ఇస్తారు ఏం మాట్లాడి వస్తా. సరిపోతాను ఎట్టు మా ఎంత ఒప్పిస్తాను. ఏం కమిషన్ ఏమైనా ఎంత ఇస్తారు ఏం కదా తెలుసు, ఆయన తెలియదు ఒప్పిస్తాను. లేదబ్బా ఏం శిక్ష అట్లా మాట్లాడతాడు? అయిపోయి ఒప్పిస్తాను. బాబు ఏమన్నా వచ్చినాడు 2 లక్షలు భూమి ఏ ఇచ్చిన పండుగ ఏం సెట్ పండుగ దాంట్లో మధ్యలో ఆమె కొత్త ఉండే మధ్యలో మాట్లాడతాడు. మళ్ళీ మేము దీనికి మొత్తం ఒకటే కాబట్టి నాది ఒకటి ఓడి నీది ఒకటి నాకు తెలుసు. భూమి ఈ పండుతుంది ఆ పండుగ ఈ సమస్య నాకు తెలుసు. చెప్పేది ఈ భూమి అంతా తీసి మొత్తం ట్రాక్టర్ తోలిచ్చిన అంత రేట్ లేవు. 10 లక్షలు తీసుకుని కాదు 5 ఇస్తాను. మా పార్ట్నర్ ఒప్పుకోడు, ఆటకి రావు రింగుడుగా ఆపకపోయింది. నువ్వు కారం బురుగులు అమ్ముకోపోతాది మళ్ళా రింగుడుగా ఆపకపోయింది. రింగ్ రోడ్ ఆపక్క కాదు, రింగ్ రోడ్కి పార్కింగ్ ఉంది. ఎవరో వస్తాండారు. మీ వ్యాపారం తెగదు తెల్లారదు కానీ ఎవరికో వాళ్ళకి అమ్ముకుంటారు. బొరుగులు మిచ్చర్ అమ్ముకున్నా కూడా బతకచ్చాడు. హైవే రాదు మీ కర్మ. పంచర్ షాప్ పెట్టుకున్నా మళ్ళీ రాదు. ఏం లేదు, ఇంకా 5 లక్షలు ఇస్తాం. లేదు సరళ 8 లక్షలు కొల్ల పెడతాం అక్కడ. ఇప్పుడు మాకు ఇప్పిస్తా మీకు భూమంతరికి. సర్లే కాదు, స్పాట్ పేమెంట్ చేపించి రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ రాసిస్తామని చెప్పి టోకన్ ఏమీ క్యాష్ ఒకేసారి ఇచ్చేసాయి. మన అక్కడ ఎప్పుడు పెట్టుకుంటుంది మాట్లాడుకో. వాళ్ళతో మాట్లాడినాను 20 రోజులు చూపించిన తక్కువలో బాగా మాట్లాడేది. 25కి 50 అన్నారా 25కి ఒప్పించేసిన. ఇట్లా అవకాశం మళ్ళీ మనకు రాదు, ఫస్ట్ తీసుకున్నాడు. రిజిస్ట్రేషన్ అంటే మా ఆయన చెప్పలేదు కదా, ఇంత అవకాశం రాదే. మళ్ళీ మీ అని చెప్పి వాళ్ళు చెప్పి మళ్ళీ 20 వచ్చి వాళ్ళు కొనేస్తారా? ఓ మాట చెప్దామన్నా. లేదా ఏం కాదు, వద్దులే మోసం చేయలే. మనం చెప్పి అర్థం చేసుకున్నామంటే తక్కువలో భూమి చిక్కుడు. అవునా? 20 లక్షలు ఏమవుతుంది చెప్పు. సర్లే అయితే ఫోన్ పే చేద్దాంలే. 20 లక్షలు ఫోన్ పే చేద్దాం. నాకు రిజిస్ట్రేషన్ 20 లక్షలు ఫోన్ చేస్తావా? టోకెన్ కట్టి రేపమన్నాడు తీసుకొచ్చి క్యాష్ కడతాంలేనా? సరే రేపు చూసుకో. రేపు చెప్పేసి
సర్లే ఇచ్చేద్దాము. అక్క ఎప్పుడైనా మీరు డాబా పెట్టుకుంటే మేము వచ్చి తింటే మాత్రం బిల్లు వేయకూడదు చూడు నువ్వు. చూస్తుంటే అర్థం కాలేదా అక్క? సరే అక్క. కాదు, మా వాళ్ళకు పంచర్ షాప్ కి కాళ్ళంట. పంచర్ షాప్ కి నేనే రెంట్కి ఇప్పిస్తానులేండి, సరేనా? మాట్లాడదాం. కాదు, అన్నట్టు ఆ నెట్ బ్యాంకింగ్ ఏందో అట్లా చేయించేసాయి. అక్క నెట్ బ్యాంకింగ్ చెయ్యొచ్చు నువ్వు, మీ ఆయనకి అడగల్లా వాళ్ళకి అడగల్లా అంటే కాని పని ఇది. ఇంట్లో అడగాలి కదన్నా మాట. ఏంది అడుగుతావమ్మా? ఈ భూమిని చూస్తా అంటే నీకు అడగాలనిపిస్తాంది. వజ్రాలు పండే భూమి ఇది. ఎయిర్పోర్ట్ పడుతుంది, రింగ్ రోడ్ పడుతుంది, ఆడ పడుతుంది ఒకటి. మా ఆయన చెప్పాలి కదన్నా మంచి భూమి అన్నాక చూపిద్దులు ఒకేసారి. ఏంది చెప్తావు? మీరు కొంటే నెట్ బంద్ చేసేసి, ఎందుకంటే మళ్ళీ భూమి మళ్ళీ పోదు మళ్ళీ రాదు. ఎట్లా ఇచ్చేస్తున్నారు మనకి ఊరికి. మనం నిదానంగా మీ ఆయన అడగల వాళ్ళ మీ ఎత్తన అడగల మీ వాన అంటే కానపని జరిగిపోలే. నీకు ఎయిర్పోర్ట్ పడుతుంది అంటున్నారు. మళ్ళీ నేను మీరు అన్నట్లనే నెట్ బ్యాంక్ డబ్బులు కట్టేస్తాను. తోక తొక్కినావు నువ్వు ఈ భూమిలో. ఎప్పుడన్నా మమ్మల్ని కూడా తొక్కుని అప్పుడప్పుడు వచ్చినప్పుడు. నీళ్ళన్నా మా ఆయన మంచి భూమి కొన్నారంటారు నన్ను. మా ఆయన కూడా ఇష్టము. ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉందంటే అంటే విమానం ఎక్కిపోతుంటాడన్నా. పక్కనే అంటాడు. అందుకోసం మంచిదని నేను సెట్ చేసి అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఐ కోడ్ చెప్తాను, ట్రాన్స్ఫర్ చేయి. ఏం చేస్తాము ఇంకా అమౌంట్ కొట్టేస్తాను ఇప్పుడు. ఎస్బిఐ అది చెప్పు. ఎస్బిఐ బిహెచ్ఎల్ కొట్టేసాయి. ఇంకా విమానం ఎక్కిపోవచ్చు అన్నావు మేము. రానికి ఒక అమౌంట్ పడిందన్నా. పడిందా? ఒక డన్ సంతకం పెట్టేసి సరేలే అయిపోయింది. అరే ఉంది వచ్చేసి వీకెంగా తీసుకుంటాం. అసలు మీరు యాభై చేసుకోవచ్చు, మీరు డాబా వేసుకోవచ్చు, అన్ని రకాలు ఉంటుంది. డాబా వేసుకోవచ్చు, బండి వేసుకోండి, ఇంకేమైనా బాడికిచ్చుకోండి. ఈ ఊరు మీకు అబ్బాయి పక్కనే ఎయిర్పోర్ట్ పడుతుందంటన్నా. మంచి స్థలం తీసి ఇచ్చినావు. ఇప్పుడే పోయి మా ఆయనకి చెప్పాలన్నా. ఎందుకంటే 5 అంతస్తులు మీద నేను కట్టాలన్నా. ఫ్లైట్ ఎక్కాలన్నా మేము 5 అంతస్తుల పైన డాబా పై నుంచి అట్లా ఎక్కొచ్చు అన్న పైకి. టిఫిన్ తినాలన్నా మేము ఫ్లైట్ ఎక్కొచ్చు, కాఫీ తాగాలన్నా ఫ్లైట్ ఎక్కొచ్చు. మా ఆయన కటింగ్ చేయించుకోవాలన్నా అట్లా 5వ ఫ్లోర్ లో నుంచి అట్లా ఎక్కి అట్లా వెళ్ళిపోతాడు అన్న కటింగ్ కి. అందుకోసమే నీ మా ఫ్రెండ్స్ తో ఇద్దరితో కలిసి 6 పవన్ తో కలిసి మంచి ప్లాట్ అది నాకేమన్నా ఇస్తే కమిషన్ ఏమన్నా. ఏం కమిషన్ అన్నా నీకు? ఆలోచన. ఎందుకంటే వాళ్ళతోనే ఇప్పించుకున్నా. నాతో ఉన్నదంతా ప్లాట్ 20 లక్షలకి కాదన్నా. నాతో ఏంది ఉన్నదంతా వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేసినాను. అటంటే ఎట్లమ్మా? నువ్వు వాళ్ళతో అనుకున్నా. నేను ఎయిర్పోర్ట్ పక్కన నీకు ఇప్పించానే. ఇప్పించినావన్నా, కాదని లేదు. డాబా డాబా ఉంది, అట్లా పైకి అట్లా వెళ్ళిపోతుంది. అందరి దగ్గర బాగుంది. ఇట్లా అవకాశం వాళ్ళతో ఇప్పించుకున్నా. నేను ఉన్నదంతా వాళ్ళకి దానం చేసినాను. పో నా దగ్గర బాగా